సో ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు భారత్ నిర్మాణ్ లిమిటెడ్ ఉండే. సో ఇప్పుడు పిఎల్సి ఏంది? భారత్ నిర్మాణ్ లిమిటెడ్లో నాతో పాటు ఐదుగురు డైరెక్టర్లు ఉండేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు అందుబాటులో లేనందువల్ల ఎప్పటికైనా మన ఇంటి మనం ఇది చేసుకోవాల్సిందే కదా. అందుకనే పిఎల్సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ప్రాపర్టీ ల్యాండ్స్ అండ్ కెరియర్ అనే క్యాప్షన్తో రియల్ ఎస్టేట్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని ఈ పేరు డిసైడ్ చేసుకొని బ్రాండ్ మీద మనం మార్కెట్లోకి రావడం జరిగింది. ఓకే, అంటే నేను పిఎల్సి అంటే మీ నేమ్ అనుకున్నా, అంటే ఎల్ అంటే లక్ష్మణ్ గారు అనుకున్నా. అది కూడా వస్తుంది. మా ఇంటి పేరు పూలోజు, నా పేరు లక్ష్మణ్ చారి, పూలోజు లక్ష్మణాచారి. కానీ మెయిన్ అయితే ప్రాపర్టీ ల్యాండ్స్ అండ్ కెరియర్ క్యాప్షన్ అయితే ఫుల్ ఫామ్ అయితే ఇది. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దాంట్లో వాస్తవం ఉందా? అది నువ్వే చెప్పాలి శివ. ఇప్పుడు పడిపోయిందా ఉందా అని అన్నది నేను చెప్పడం కన్నా యాజ్ ఏ మీడియా పర్సన్గా నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఎందుకనంటే మన దగ్గర నువ్వు నా కస్టమర్వి. ప్రీవియస్ 1.5 year బ్యాక్ మా దగ్గర కొన్నావు నువ్వు. అవును, అప్పుడు ఒక 2.5 లక్షలకే అని నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నువ్వు మనము చిట్చాట్లో కూడా ఒక 10% డిస్కౌంట్ ఏదో అడిగినావు. నేను సంతోషంగా హార్ట్ఫుల్గా నేను కూడా చేసిన. సో ఇప్పుడు అక్కడనే నేను 4 లక్షల రూపాయలకు అమ్మడం జరుగుతుంది. అవును. సో మనం పెరిగిందా తగ్గిందా తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది నీ మాటలతో నువ్వే చెప్పు. సో నిజం చెప్పాలంటే దాని రేట్ అయితే పెరిగింది, దానికి నేను ఒప్పుకుంటా. కానీ నాకు ఇచ్చిన పర్సంటేజ్ మాత్రం, అంటే డిస్కౌంట్ ఇచ్చింది మాత్రం మర్చిపోలే మీరు. మర్చిపోయే పర్సనే కాదు కదా. ఎందుకు? శివ అంటే స్పెషల్. ఓకే, శివ నా మనస్ఫూర్తిగా నేను ఇచ్చిన నీకు, నువ్వు అడగంగానే. సో అది నాకు చాలా సంతోషంగా ఇచ్చిన. నేను హార్ట్ఫుల్గా నా ఇష్టం కొద్ది ఇచ్చా నీకు.